హాయ్ ఫ్రెండ్స్, నేను సార్ మీరు చూస్తున్న తెలుగు పీసీ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను అసలు యాక్చువల్గా మనకి గూగుల్ ప్లే గేమ్స్ అని చెప్పేసి వాళ్ళ యొక్క ప్లే స్టోర్లో ఏవైతే గేమ్స్ ఉంటాయో ఆ గేమ్స్ అన్ని కూడా ఆడుకునే అవకాశాన్ని అయితే ప్రెసెంట్ మనకైతే ఇస్తుంది. ప్రెసెంట్ చూసుకున్నారనుకోండి, ఇది మనకి బేటాలో అయితే ఉంది, అంటే కంప్లీట్గా వీళ్ళు స్టేబుల్ వర్షన్ అయితే లాంచ్ చేయలేదు. సో ఎవరైనా ఈ టెస్టింగ్ గట్రా చేయాలనుకుంటే మాత్రం ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుని మనకి గేమ్స్ ఏమైతే ఉంటాయో ప్లే స్టోర్లో దొరికే గేమ్స్ అన్ని కూడా మన కంప్యూటర్లో అయితే ఆడే అవకాశం అయితే ఉందన్నమాట. సో దాని గురించి అని చెప్పేసి తెలిసిన వెంటనే ఒక ఆర్టికల్ అయితే నార్మల్గా నాకు ఎలాగ తెలిసిందంటే ఒక 3 days or 4 days బ్యాక్ నేను ఆర్టికల్ అయితే చూశాను. అట్లా ఆర్టికల్ చూసినప్పుడు గూగుల్ ప్లే గేమ్స్ని మనం మన సిస్టంలో డౌన్లోడ్ చేసుకుని ఆడొచ్చు అని చెప్పేసి నాకైతే తెలిసింది. సో ఒక్క నిమిషం కూడా అయితే వెయిట్ చేయలేదు. వెయిట్ చేయకుండా నేను వెంటనే డౌన్లోడ్ చేసి దాదాపుగా ఒక 1 day అయితే యూజ్ చేశాను, 1-2 days అయితే యూజ్ చేశాను. యూజ్ చేసిన తర్వాత ఇనీషియల్ ఇంప్రెషన్స్ అయితే ఇస్తాను, ఎందుకంటే ఫుల్గా నాకు ఏమనిపించింది చెప్పాలంటే ఇంకొన్ని రోజులు అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. బేసిక్గా మనకి సపోర్ట్ చేసే గేమ్స్ ఏమైతే ఉన్నాయో ఆ సపోర్ట్ చేసే గేమ్స్ని ఆడాను అండ్ రికార్డింగ్ కూడా చేశాను. రికార్డ్ చేసినవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ మీకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. డౌన్లోడింగ్ అనేది చాలా ఈజీ. మీరు జస్ట్ ఆన్లైన్లోకి వెళ్ళి గూగుల్ ప్లే గేమ్స్ అని చెప్పేసి బేటా అని చెప్పి సెర్చ్ చేయండి. గూగుల్ ప్లే గేమ్స్ బేటా అని చెప్పేసి సెర్చ్ అయితే చేయండి. అలా సెర్చ్ చేసినప్పుడు మీకు ఒక లింక్ అయితే వస్తుంది, లైక్ ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్లోంచి మీరు ఆ బేటా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ బేటా డౌన్లోడ్ అయిన తర్వాత ఆ యాప్ని మీరు ఓపెన్ చేసినట్లయితే దాదాపు ఒక 800 MB అట్లా ఫైల్ సైజ్ అయితే ఉంది. సో 800 MB కూడా డౌన్లోడ్ అయిన తర్వాత మనకు కావాల్సిన గూగుల్ ప్లే గేమ్స్ యాప్ అయితే డౌన్లోడ్ అయినట్టు కంప్లీట్ గాని. సో అది ఓపెన్ చేశారనుకోండి, మనకి సైన్ ఇన్ అయితే అడుగుతుంది అండ్ దాంతోపాటు కొన్ని సెట్టింగ్స్ గట్రా చేంజ్ చేసుకోమని కూడా అడుగుతుంది. మధ్యలో నాకు ఒకసారి అయితే సిస్టమ్ రీస్టార్ట్ అయితే అయ్యింది. సో అలా రీస్టార్ట్ చేసుకున్న తర్వాత మనకి ప్లే గేమ్స్ అయితే కంప్లీట్గా ఆడుకోవడానికి అయితే రెడీగా ఉంటుంది అనమాట. సో మీరు ఎప్పుడైనా కానీ టెస్టింగ్ కోసం యూజ్ చేస్తున్నప్పుడు మీ ఒరిజినల్ అకౌంట్స్ అయితే యూజ్ చేయకండి. గమ్మున ఏదైనా ప్రాబ్లం అయ్యి అకౌంట్స్ బ్యాన్ అయినాయి అనుకోండి, మళ్ళీ చాలా పెద్ద ఇబ్బంది అనేది అనుకోవచ్చు. టెంపరీగా కానీ లేకపోతే ఏ గేమ్స్ అయితే గెస్ట్ అకౌంట్ సపోర్ట్ చేస్తాయో గెస్ట్ అకౌంట్ సపోర్ట్ చేసే గేమ్స్ని కానీ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. నేను ఈ టెస్టింగ్ కోసం కంప్లీట్గా 2 గేమ్స్ని అయితే ఇన్స్టాల్ చేసి ఆడాను అనమాట. సో ఫస్ట్ నేను ఇన్స్టాల్ చేసిన గేమ్ ఏంటంటే మనకి ఏదైతే ఫ్రీ ఫైర్ మ్యాక్స్ ఉందో ఆ ఫ్రీ ఫైర్ మ్యాక్స్ని నేను డౌన్లోడ్ చేసి గెస్ట్ అకౌంట్లోకి లాగిన్ అయ్యి గేమ్ అయితే ఆడాను. ఫస్ట్ నేను గేమ్ దాదాపుగా ఒక 1/2 hour అట్లాగైతే ఆడాను. నాకు గేమ్ ఆడిన తర్వాత నేను ఏం ఎక్స్పీరియన్స్ చేశాను అనేది చెప్తాను. సో గేమ్ ఆడిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, ఎప్పుడైనా కానీ మీరు బాగా గేమ్స్ ఆడేవాళ్ళైతే తెలుస్తుంది ఇన్పుట్ ల్యాగ్ అంటే ఏంటో. ఎప్పుడైనా కానీ ఒక కీని కానీ లేకపోతే ఒక స్విచ్ని కానీ ప్రెస్ చేసామనుకోండి, అది మనకి ఇమీడియట్గా కనుక గేమ్లో రిఫ్లెక్ట్ అవ్వలేనట్లయితే అది మనం ఇన్పుట్ ల్యాగ్ అనేది అంటూ ఉంటాం. నేను ప్లే గేమ్స్లో ఆడినప్పుడు ఆ ఇన్పుట్ ల్యాగ్ అనేది చాలా క్లియర్గా అయితే తెలిసింది. ఓన్లీ ఈ ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అనే కాదు, ఆల్మోస్ట్ అన్ని గేమ్స్లో కూడా మీకు ఈ ఇన్పుట్ ల్యాగ్ అయితే ఉంది. ఫ్రీ ఫైర్లో మనం గేమ్ ఆడిన తర్వాత లైక్ ఫార్వర్డ్ బటన్ కానీ లేకపోతే ఫైర్ బటన్ కానీ ప్రెస్ చేసిన తర్వాత కాసేపటికి మనకి ఆ ప్రెస్ చేసినట్టు ఆ యాక్షన్ అనేది మన మానిటర్లో తెలుస్తుంది. ఫస్ట్ నేను అయితే నోటీస్ చేశాను. అండ్ గేమ్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుందాం అనుకోండి. గేమ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. లైక్ మనకి ఏమైతే గేమ్ ఆడుతున్నామో ఆ ఎక్స్పీరియన్స్ లైక్ గ్రాఫిక్స్ అవ్వచ్చు లేకపోతే మనకి ఫ్రేమ్ రేట్ అవ్వచ్చు, అంతా కూడా పర్వాలేదు. అలాగని ఫ్రేమ్ రేట్ మీకు బాగా ఎక్కువ ఉందని కూడా చెప్పను. మోస్ట్లీ ఫ్రేమ్ రేట్ అనేది 30 FPS క్యాప్ చేసేసారేమో అయితే అనిపించింది. మరీ అంత స్మూత్గా అయితే అనిపించలేదు. సో దాన్ని కూడా మీరు గేమ్ ఆడినట్లయితే గమనిస్తారో. అండ్ నేను టెస్ట్ చేసినప్పుడు ఆ గేమ్కి సంబంధించిన సెట్టింగ్స్ ఏమైతే ఉంటాయో ఆ సెట్టింగ్స్ అన్ని కూడా మ్యాక్సిమం సెట్టింగ్స్లో పెట్టి గేమ్ అయితే ఆడాను. అలా మ్యాక్సిమం సెట్టింగ్స్లో పెట్టి గేమ్ ఆడినప్పుడు నాకు పెద్దగా ప్రాబ్లం అయితే ఏం నోటీస్ చేయలేదు. ఆల్మోస్ట్ గేమ్ నాకు ఒక 24 to 30 FPS మధ్యలో వస్తున్నట్లయితే అనిపించింది. ఇలా గేమ్ ఆడుతున్నప్పుడు నేను ఒకసారి రిసోర్సెస్ని కూడా చెక్ చేసాను అనమాట, ఎంత రిసోర్సెస్ యూజ్ అవుతున్నాయి గేమింగ్ కోసం అని చెప్పేసి. అలా నేను చెక్ చేసినప్పుడు మనకి ప్రాసెసర్ అనేది ఆల్మోస్ట్ ఒక 85 to 95% మధ్యలో అయితే ఉంటుంది. అండ్ గ్రాఫిక్ కార్డ్ చూసుకున్నాం అనుకోండి, నేను యూజ్ చేసిన గ్రాఫిక్ కార్డ్ ఏంటంటే GTX 1050Ti అనేది యూజ్ చేశాను. ఆ గ్రాఫిక్ కార్డ్ మనకి ఒక 30 to 40% లోడ్లో గేమ్ని అయితే రన్ చేసింది. సో ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ గురించి అడిగారు అనుకోండి, ప్రోస్ గురించి మాట్లాడినట్లయితే కొంతవరకు గేమ్ అనేది స్టేబుల్గానే ఉంది. మనకి క్రాషెస్ కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే నోటీస్ చేయలేదు. అండ్ ఇనీషియల్గా మనకి గేమ్ ప్లే అనేది కూడా నేను చాలా అంటే అనుకున్న దాని మీద చాలా బాగుందనేది చెప్తాను. అండ్ దాంతోపాటు మనకి మ్యాక్సిమం గేమ్స్ అంటే ప్రతి గేమ్ సపోర్ట్ చేస్తుందని చెప్పను, కానీ మోస్ట్లీ మనకి గేమ్స్ ఏమేమైతే ఉంటాయో ఆ గేమ్స్ అన్ని కూడా కొంతవరకు అయితే సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుందాం అనుకోండి, నాకు అన్నిటికంటే పెద్ద కాన్ ఏమనిపించింది అంటే ఈ ఫ్రీ ఫైర్ మ్యాక్స్ ఆడుతున్నప్పుడు మనకి గేమ్కి సంబంధించిన ఫ్రేమ్ రేట్ ఏదైతే ఉంటుందో లేకపోతే ఎమ్యులేటర్ కానీ గూగుల్ ప్లే గేమ్స్ ఏమైతే ఉంటుందో
దానికి సంబంధించి మనం సెట్టింగ్స్ అయితే ఏమీ చేంజ్ చేసుకోలేము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్లూస్టాక్స్ 5 చూసుకున్నారు అనుకోండి, బ్లూస్టాక్స్ 5లో మనకి రిజల్యూషన్ అవ్వచ్చు, లేకపోతే మనకి ఏదైతే రెండర్ ఉంటుందో రెండర్ అవ్వచ్చు, లేకపోతే FPS క్యాప్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనకి ఆ గేమ్లో అయితే ఉంటాయి. అదే మనం గూగుల్ ప్లే గేమ్స్ చూసుకున్నాం అనుకోండి, ఎటువంటి సెట్టింగ్స్ ఏమీ కూడా వీళ్ళైతే ఇవ్వలేదు. జస్ట్ మనం గేమ్ ఓపెన్ చేసేసి ఆడుకోవడం తప్పితే మనకి ఎటువంటి సెట్టింగ్స్ అయితే వీళ్ళు ఇవ్వలేదు అనమాట. సో దానివల్ల ఏమైందంటే ఆ యాప్ ఏదైతే రిసోర్సెస్ తీసుకుంటుందో ఆ రిసోర్సెస్తోనే మనకి గేమ్ అయితే పనిచేస్తుంది. సెట్టింగ్స్ మోస్ట్లీ వీళ్ళు ఇస్తారనేది అనుకుంటున్నాను. మేబీ మనకి స్టేబుల్ వర్షన్ వచ్చేటప్పటికి కొంచెం గేమింగ్కి సంబంధించిన సెట్టింగ్స్ మార్చుకునేలాగా, మనకి ఫ్రేమ్ రేట్ కొంచెం చేంజ్ చేసుకునేలాగా, రెండర్స్ చేంజ్ చేసుకునేలాగా, ఎలాగా వాళ్ళు చేంజెస్ చేసుకునేలాగా వాళ్ళు ఇస్తారని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ సెకండ్ నేను మెయిన్గా నోటీస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే ఇన్పుట్ ల్యాగ్. ఆల్రెడీ నేను ముందు కూడా చెప్పాను, ఇన్పుట్ ల్యాగ్ మనకి గేమ్లో చాలా ఎక్కువ ఉంటుందని చెప్పేసి. నేను మొత్తం 2 గేమ్స్ టెస్ట్ చేసానని చెప్పాను కదా. ఒక గేమ్లో మనకి ఫ్రీ ఫైర్ మ్యాక్స్లో కొంతవరకు పర్వాలేదు, ఇన్పుట్ ల్యాగ్ అనేది ఉంది, కానీ మరీ అంత ఎక్కువైతే లేదు. నేను ఇంకొక రేసింగ్ గేమ్ కూడా టెస్టింగ్ అయితే చేశాను, ఒకసారి మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఆ రేసింగ్ గేమ్లో అయితే మాత్రం ఇన్పుట్ ల్యాగ్ అనేది చాలా ఘోరంగా అయితే ఉంది. మనం ప్రెస్ చేసిన చాలా సేపటికి రిజిస్టర్ అవుతుంది. అప్పుడప్పుడు అసలు రెస్పాన్సివ్నెస్ కూడా గేమ్లో అయితే ఏమీ లేదు. మేబీ ఆప్టిమైజేషన్ సంబంధించిన ఇష్యూస్ అనేది నేను అనుకుంటున్నాను. సో ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడామనుకోండి, ఈ గేమ్ ప్లే అనేది బీటాలో ఉండడం వల్ల మరీ అంత మనం డౌన్లోడ్ చేసి లైవ్ స్ట్రీమింగ్ చేసేటట్టు కానీ, లేకపోతే డౌన్లోడ్ చేసి మనం రికార్డ్ చేసుకునేటట్టు అయితే లేదు. జస్ట్ ఎవరైతే ఎంతూజియాస్ట్ ఉంటారో లేకపోతే టెస్ట్ చేయాలని అనుకుంటూ ఉంటారో అటువంటి వాళ్ళకి ఇనీషియల్ టెస్టింగ్ కోసం అయితే పర్వాలేదు, బాగానే ఉంది. ఒకవేళ మనకు స్టేబుల్ వచ్చినట్లయితే నేను ఖచ్చితంగా చెప్తాను. అండ్ దాంతోపాటు ఈ బీటాను కూడా నేను కంప్లీట్గా టెస్టింగ్ చేసి నా ఎక్స్పీరియన్స్ ఏంటి, నా ఒపీనియన్ ఏంటి అనేది కూడా మీకు కంప్లీట్గా నెక్స్ట్ ఇంకొక వీడియో తీసి పోస్ట్ చేస్తాను. సో యాక్చువల్గా ఏమనిపించిందంటే మనకి గేమ్స్ ఏమైతే ఉన్నాయో గేమ్స్ కూడా కంప్లీట్గా అన్ని గేమ్స్ వీళ్ళైతే ఇవ్వలేదు. ఫ్రీ ఫైర్ ఇచ్చారు మనకి, ఇలా కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయి. బట్ అన్నిటికంటే ఎక్కువ మంది ఆడే గేమ్ BGMI అయితే వీళ్ళు ప్రజెంట్ ఇందులోకి అయితే తీసుకుని రాలేదు. వీలైతే నేను ఒకసారి రికార్డ్ చేసి ఆ ప్లే స్టోర్లో ఉన్న గేమ్స్ కూడా చూపిస్తాను, చూడండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సారామ్ సైనింగ్ ఆఫ్ గైస్, బాయ్.